నిజమే తన మద్దతుదారులను కలుసుకునే హక్కు విజయ్కి ఖచ్చితంగా ఉంది. కానీ తన మద్దతుదారులు చావకుండా కాపాడాల్సిన బాధ్యత లేదా? అందువల్ల విజయ్‌కి తప్పే లేదు. మా ఇష్టం వచ్చినట్టు జనమొస్తాం. మా ఇష్టం వచ్చినట్టు రోడ్ షోలు జరుపుతాం. పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఏం చేయగలుగుతారు? మీరు పర్మిషన్లు ఇవ్వకపోతే రాజకీయంగా అణచివేశారంటారు. ఏ పోలీస్ అయినా యాంటిసిపేట్ ఎలా చేస్తుందని మీరే అంటున్నారు. అమలే అంటున్నాడు. ఎలా అండి? యాంటిసిపేట్ చేయనప్పుడు ఎలా ఏర్పాటు చేస్తున్నారు చెప్పండి? యాంటిసిపేట్ చేస్తేనే కదా ఇంటెలిజెన్స్ ద్వారా సమాచారం సేకరించి ఎంతమందిని అంటే విజయ్‌కి తెలియదు. ఇంటెలిజెన్స్ ద్వారా తెలిస్తే ఎంతమంది వస్తారని. ఇప్పుడు ఆర్గనైజ్ చేసే వాళ్ళకి తెలుస్తుంది కదా! ఇప్పుడు మీరు పెళ్ళికి ఎవరో పిలుస్తారు. నువ్వు పెళ్ళికి ఎవరెవరిని పిలిచినావు? ఎంతమంది సెలబ్రిటీని పిలిచావు? ట్రాఫిక్ జామ్ అవుతదా? కాదా? ఇంటి దగ్గర స్పేస్ ఉంటదా? పార్కింగ్ నీకు తెలుస్తది తప్ప ట్రాఫిక్ పోలీసులకు తెలవదా? అంటే ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తారు? టీవీకే విజయ్‌కి మొదలు తెలవాలి కదా! ఆయన 10,000 మంది వస్తారని ఆయన రాసిచ్చాడు. 27,000 మంది వచ్చారని ఇవాళ హిందూ సంపాదకీయంలో చదివాను. సో, అందువల్ల 10,000 మంది వస్తారనుకుంటే 27,000 మంది వస్తే 3 టైమ్స్ ఎక్కువ క్రౌడ్ వచ్చింది. అలాంటప్పుడు ఎస్టిమేషన్ విజయ్ 10,000 మందికి ఎందుకు అనుమతి తీసుకోవాలి? ఎక్కడికి ఎక్కువ మందికి అనుమతి తీసుకోండి. సో 20,000 వస్తారు, 30,000 వస్తారని తీసుకొని ఎక్కువ మంది పర్మిషన్ తీసుకొని తక్కువ మంది వస్తే తప్పులేదా? తప్పులేదు కానీ నువ్వు 10,000 మంది తీసుకొని నాకు 30,000 మంది వస్తారు నీకు తెలియదా? పోలీసులకు తెలియదా? ఇంటెలిజెన్స్ తెలియదా? అంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎలా ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు? ఎవరి తరమైనా అవుతుందా?